హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను వేరే వాళ్ళ తోట దగ్గర రేణిగాయలకు వచ్చిన. అంటే రేణిగాయలు మాగినాయని తెలుసుకొని వచ్చిన. నిన్న వేరే పాప పిక్ వచ్చింది, వాళ్ళ పాపే ఐషోని. వాళ్ళ తోటలో రేణిగాయలు చాలా మాగినాయి కంటూ వచ్చిన. రండి ఫ్రెండ్స్, చూపిస్తా. దూరం నుంచి చాలా స్మెల్ వస్తుంది రేణిగాయలు అయితే. చూడండి, మీకు కూడా చూపిస్తా. అదైతే బాయి, కొంచెం లోతు ఎక్కువ ఉంది, మనకి ఈత రాదు. ఇదైతే రేంజ్ చెట్టు ఫ్రెండ్స్. అన్నీ రేంజ్ చెట్లు. ముందర పోయి చూపిస్తాను. నా చెప్పులు లేవు, చూడండి, చెప్పులు లేవు. ఎన్ని రేణిగాయలు రాలిపోయాయో. నేనైతే ఎన్ని రేణిగాయలు ఏరుకుంటున్నా. మా బావి దగ్గర అయితే రేణిగాయలు లేవు అసలు, అందుకు ఇక్కడికి వచ్చిన. అది బాయ్ ఫ్రెండ్స్, నీళ్ళు చాలా ఉన్నాయి. వీళ్ళు నీళ్ళు పెట్టరు. ఇక్కడ ఎందుకు రేణిగాయలు ఎక్కువ ఉన్నాయంటే ఎవరు ఏరుకోరు రేణిగాయలు, ఎవరు రాలేదు. నేనైతే కవర్ తెచ్చుకున్నా. అయ్యో, కవర్ తినిపోయింది. నేనైతే రేణిగాయలు ఏరుతాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇటు నాయకట్ల చేనుల పడితే పుట్ల పడితే పోతారా? రేణిగాయలు రాలకూడదాం. చూడండి ఎంత పెద్ద కట్ట ఎత్తుకున్నాను. ఎర్రాలటాయి ఇక్కడ రేణిగాయలు కూడా అర్థం కాదు. కవర్ తినిపోయా, వచ్చిన ఆనందంలో రేణిగాయలు కవర్ తినిపోయింది. ఇది రాలకూడదాం, చెప్పులు లేవు. ఇది ఫస్ట్ రాలగొట్టేద్దాం. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి ఎన్ని రాలినాయో. నేను తర్వాత చూపిస్తా. కరివేపాకు చెట్టు బాగుంది అక్క, నాటేదా? పల్ల 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 తలకాయ రాలుతున్నాయి. ఎక్కువ రాలగొట్టకూడదు చాలు. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రాలినాయో. చాలా అంటే చాలా రేణిగాయలు కలిపినాయి. పెద్దగా ఉన్న రేణిగాయలు చూడండి. ఎవరైనా చూస్తే ఖచ్చితంగా అన్నీ ఇవన్నీ ఒకటే రోజు పచ్చి కూడా రాలగొట్టేస్తారు. అయితే కవర్ పెట్టొచ్చును. రాలగొట్టేది అయిపోయింది. కాయలు అన్నీ ఏరుతాను. కొంచెం పచ్చికాయలు రాలినాయి, పచ్చికాయలు కూడా ఏరుకుంటాను. పచ్చికాయలు రుబ్బులుకొని కిందకేసి ఉప్పు కారం అంటే అదే పచ్చిమిరపకాయ ఉప్పు వేసుకొని రుబ్బుకుంటే బాగుంటుంది. అందుకు పచ్చివన్నీ ఏరుకుంటాను. ఈ అక్కలు అయితే గడ్డికి వస్తుంటే వీళ్ళ తోటలో రేణిగాయలు ఉన్నాయని వీళ్ళతో పాటు వచ్చినాను. ఒకదాన్ని ఏం రాలేదు, ఒకదాన్ని రాను, ఎందుకంటే ఇక్కడ నాకు అంత అలవాట్లేదు. వీళ్ళు ఉన్నారని వచ్చినాను ఫ్రెండ్స్ ఈరోజు. మొన్న వీళ్ళు అంతే పెద్ద కవర్కి ఏరుకొచ్చినారు. దాదాపు సండే స్కూల్ లేదని వచ్చినారు. వాళ్ళు చేయలేక రోజు పిల్లలు కవర్కి ఏరుకొచ్చినారు. ఈరోజు మనకి పండగే, రేణిగాయల పండగ. ఏమంటే కింద కూడా రేణికాయ ముళ్ళు ఉన్నాయి చూడండి. ఆ ముళ్ళలో ఏరుకోవాలంటే ఇట్లా గోళ్ళకు తగులుతాయి. నిదానంగా చూసుకొని ఏరుకోవాలి. రాలగొడితే పైన బాగున్నాయి, ఇక్కడ కూడా బాగున్నాయి, కానీ దాన్ని రాలినాయి అనుకోనిలే. అది రేణి చెట్టు. ఇప్పుడు ఇతరు నుంచి ఎదురులో పోవాలంటే ఇట్లా పోవాల, గడ్లో గడ్లో పోవాల. నేను ఏంటుంటే కూడా భయం అవుతుంది నాకైతే. దుగ్గుదాం ఆడి పోవాల. కంది ఎంత పెద్దగా ఉందో. కందికాయలే కాలే ఏం చేస్తాం ఆడ. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో చెట్టు, కానీ కింద అంతా గడ్డి ఉంది. దీంట్లో దొరకవు.
అమ్మ కింద చూడండి ఎట్లా రాలిపోయినాయో. చూడండి ఫ్రెండ్స్, ఎంత గడ్డి కొట్టే ఇట్లా ముందర కట్టితే ఇట్లా అన్నా చూపిస్తే ఎన్ని రేణిగాలు పడినాయంటే అన్ని రేణిగాలు పడినాయి. కళ్ళకైతే ఓటన్నా చెట్ల రేణిగా విగ్దాం ఫ్రెండ్స్. ఉన్నాయి చెట్ల మైనడంగా తీగుంటాయి, పడిపోతాయి అంటే అన్నీ. చూడండి ఎన్ని రేణిగాలు అన్నాయో. చాలా అంటే చాలా రేణిగాలు అన్నాయి. ఎవ్వరు చూడండి కుప్పలు కుప్పలు కలిపోయినాయి. చూడండి ఒకసారి కుప్పలు కుప్పలు రాలినాయి. ఇదైతే ఇంకా ఘోరంగా ఉన్నాయి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఎండ్ ఇస్తున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.